దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం அறிவொன்றுமில்லாத ஆய்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோ குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னை பிறவி பெரு உந்தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறு பேரழைத்தனவம் ஆண்டாள் திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரிதடீ சுக்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்யம் ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமத்யாபயந்தி स्वोच्छिष्टायां सद्निगडितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. जय श्रीमन्नारायण. प्रिय భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత కార్యక్రమంలో ఈరోజు 28వ రోజు. గోదాదేవి శ్రీకృష్ణుడి సన్నిధానానికి చేరి తాము కోరినటువంటి పరై అనే దాన్ని, అది ఏమిటి అనేది తర్వాత, అది రేపు చెప్తుంది గోదాదేవి. ఈవేళ కూడా చెప్పదు. ఇంకా ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా ఆ పరై ఏమిటో చెప్పరు. ఇప్పటికి తాను కోరినటువంటి ఆ పరై అనేదాన్ని పొందాలి అనంటే దానికి తగినటువంటి క్వాలిఫికేషన్ పెర్ఫెక్ట్గా ఉండాలి కదా. క్వాలిఫికేషన్ని మనం సంపాదించుకోవాలి. దాన్ని సాధనము అని అంటాం. దానికే కోరుకున్న దాని దగ్గరికి మనని చేర్చేది కనుక దానికి ఉపాయము అని కూడా పేరు. ఉపాయం అంటే దగ్గరికి చేర్చేది, అపాయము అంటే దూరం చేసేది అని అర్థం. తెలుగులో అపాయం వేరు. తెలుగులో అపాయం అంటే అర్థం ఏంటి? డేంజర్. ఆ కరెంట్ పోల్స్ మీద రాస్తుంటారు కదా, డేంజర్, అపాయము రాస్తుంటారు. తెలుగులో అపాయము అంటే డేంజర్ అని, ప్రమాదము అని అర్థం. కానీ సంస్కృతంలో అపాయము, అయము, అయ అంటే పొందుట, ఉప అయ
దరికి చేరుట. అప అయ దూరమగుట. ఉపాయము అంటే మనం కోరుకున్న దాని దగ్గరికి చేసే సాధనం. మన ఎక్కడి నుంచి ఓ ఊరు వెళ్ళాలంటే ఓ కారు ఎక్కి వెడతాము, ఆ కారు మనకి సాధనం. లేదా ఒక రైలు ఎక్కి వెడతాం, ఆ రైలు మనకి సాధనం. లేదా విమానం ఎక్కి వెడతాం, విమానం మనకి సాధనం. దాన్నే ఉపాయము అని అంటాం అన్నమాట. జీవుడు కోరుకునేది భగవంతుడి సన్నిధానం కదా, దానికి ఏమిటి ఉపాయం? శాస్త్రాల్లోకి వెళ్ళి మనం అడిగితే దానికి రకరకాల ఉపాయాలు చాలా చెప్పారు. 32 బ్రహ్మ విద్యలు చెప్పారు. దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ఉపాయమే. మనకు అవేమిటో కూడా తెలియదు. అవి తెలుసుకునేంత జ్ఞానము మనకి లేదు, తెలిసిన వాటిని చేసేంత సాధన మన దగ్గర లేదు. అవి చాలా కఠినమైనటువంటివి అవన్నీ కూడా. అందుకోసమనే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఆ ఉపనిషత్తుల్లో ఉండేటటువంటి ఎన్నెన్నో రకరకాల ఉపాయాలన్నింటినీ ఒక చోటకి తెచ్చి దాన్ని తన ఉపదేశంలో అందించేశాడు. భగవద్గీత అని దాన్ని మనం అంటాం. అందులో అన్ని ఉపాయాలు చెప్పాడు. ఉపాయం అంటే కోరుకున్న దాని దగ్గరికి చేర్చేది అని అనుకున్నాం కదా, దానికే యోగము అని కూడా పేరు. ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. మనం అనుకున్న దాని దగ్గరికి మనని చేర్చడానికి దానికి బోల్డన్ని పేర్లు పెట్టారు. దాన్ని ఉపాయము అని పేరు పెట్టారు, సాధనము అని పేరు పెట్టారు, యోగము అని పేరు పెట్టారు, ప్రాపకము అని పేరు పెట్టారు. ఇవన్నీ దానికి ఉండే పేర్లు. అంటే మనం దేన్ని అవలంబిస్తే సులభంగా అనుకున్న చోటికి చేరతామో దాని యొక్క లక్షణాన్ని బట్టి దానికి ఆ పేరు పెట్టి ఉంటారు. యోగము అంటే దాంతో మనని కూర్చేది అని అర్థమైంది. యుక్ అంటే టు లింక్ అన్నమాట. అలా కలిపేటటువంటివి ఎన్నున్నాయి అంటే మనకి భగవద్గీతలో అధ్యాయాలన్నీ 18 అధ్యాయాలు. ఒక్కొక్క అధ్యాయానికి పేరేంటి పెట్టారు? యోగా యోగా యోగా. అర్జున విషాద యోగ, సాంఖ్య యోగ, కర్మ యోగ, జ్ఞాన యోగ, భక్తి యోగ, పురుషోత్తమ ప్రాప్తి యోగ. యోగా అంటే మన యోగా డే నాడు చేసేటటువంటి ఆసనాలు, సూర్య నమస్కారాలు కాదండి. ఇది కూడా ఒక రకమైనటువంటి యోగం. ఇది ఆరోగ్యం కోసం చేసేటటువంటి యోగా. కానీ మనకి భగవద్గీతలో చెప్పిన యోగములు అనంటే సాధనములు, ఉపాయములు ఎన్నున్నాయి అంటే అందులో 18 చెప్పాడు ఆయన. అవి కాకుండా ఇంకా మధ్యలో అవాంతరంగా ఇంకో కొన్ని చెప్పాడు. అంటే బోల్డన్ని సాధనాలు మనకి ఉన్నాయి తరించడానికి. కానీ భగవంతుణ్ణి చేరడానికి ఇందులో ఏది సాధనం అని ప్రశ్న వేస్తే ఏది కాదు అని చెప్పాడు చివరికి. దాంట్లో శ్రీకృష్ణుడు అర్జునుడికి మొట్టమొదట ఏదో రకరకాలుగా ఆయన కర్మ ఆచరించు, ఏదో జ్ఞానం సాధించు, కర్మ సన్యాసం అనేటటువంటి యోగమును అవలంబించు, ఏదో జ్ఞాన విజ్ఞానమును పొందుమా, భక్తిని కూడా పొందుమా, ఇలాగే ఒక్కొక్కటి చెప్పాయండి ఆయన. ఇవన్నీ నువ్వు ఆచరించవా? కానీ 18వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత చివర ఒక మాట చెప్పాడండి ఆయన. నేను నీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ తెచ్చి ఒక చోటకి పెట్టానయా, అవన్నీ క్రోడీకరించి నువ్వు తెచ్చుకోలేవని నేనే తెచ్చి ఒక చోట పెట్టా. ఇవన్నీ నేను తెచ్చాను కనుక విమృశ్య ఏతత్ అశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఇవన్నీ నేను ముందర పెట్టాను కదా, నీకు ఏది ఇష్టమైతే అది, నీకు ఎలా నచ్చితే అట్లా చేసుకోవా.
చాలా బాగుందా? ఏది నాకు నచ్చితే అదే చేసుకుని ఎట్టయితే నీ కాళ్ళు ఎదుగు నేను పట్టుకోవడం, నీ దగ్గర ఎందుకు నేను శిష్యస్తే హంసాధిమాం త్వాం ప్రపన్నం అని శరణాగతి చేయడం ఎందుకే నీ దగ్గర? అదేదో నువ్వు డిసైడ్ చేసి నాకు చెబితే నాకు అది జాగ్రత్తగా లక్ష్యాన్ని చేరుస్తుంది అని కదా నేను నిన్ను ఆశ్రయించింది. నువ్వేం చెప్పావు? విమృశ్య, మొట్టమొదట దీనన్నిటిని జాగ్రత్తగా పరామర్శించు, జాగ్రత్తగా తెలుసుకో. అశేషేణ, అన్నింటినీ కూడా మళ్ళీ ఏదో కొన్ని డ్రాప్ చేసేసి కొన్ని పట్టుకుని అలా చేయకూడదు. అన్నిటినీ సమగ్రంగా ఆలోచించి యథేచ్ఛసి తథాకు, అందులో నీకు ఏది ఇష్టమైతే చేసుకోవాలి. చివరికి నా మీదే భారం పెట్టేస్తున్నావేమిటయ్యా నువ్వు? ఏమి చేతకాని వాడిని కాక అలా చెయ్యడానికి తగిన వ్యక్తిని కాను నేను. అంతేకాదు అసలు అలా చేయడం కూడా నాకు తగదు. ఎందుకంటే నేనేదో చేసి అది పొందుతాను అంటే రేపొద్దు నాకు గర్వం రాదు. నాకు అది వచ్చిందంటే నేనేదో చేశాను కనుక నాకు వచ్చింది అని గర్వం తెచ్చేది కదా. నేను చేశాను అని అంటే దాన్ని రప్పించకూడదు కనుక అది నేను చేశాను అని నేనే నిర్ణయం చేసుకున్నాను, నేనే సెలెక్ట్ చేసుకున్నాను, నేనే దాన్ని ఆచరించాను. ఇలాంటివి నా మీద ఏమాత్రం రావడానికి వీలు లేదు. అంచేత ఆ కర్తృత్వ అహంకారం అంటాం దాన్ని. నేను చేస్తున్నాననేటటువంటి అహంకారం నాలో రావద్దు. అది వస్తే మిగతా అన్ని రోగాలు వస్తాయి. కర్తృత్వాహంకారం వస్తే దాంతో పాటు భోక్తృత్వాహంకారం అని ఇంకోటి వస్తుంది. అది వస్తే దాని తర్వాత వచ్చేటటువంటి ఫలం అంతా మన పీక్కి చుట్టుకుంటుంది. చేత నాకు అట్లాంటి చుట్టుకోవడం వద్దు. ఏమైనా సరే తీసుకొచ్చి చివరికి భారం నా మీద పెట్టి అదే నువ్వు చేసావు కనుక నీ వల్ల ఇలా వచ్చింది అని నా మీదే మొత్తం తోసేద్దామని నువ్వు కృష్ణ చూడడం నాకు తగదయా. నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను కనుక నాకేది తగునో ఎలా తగునో అది అలా నువ్వే. నేను నీ పరికరాన్ని అని అనుకుని, నేను నీ చేతిని అని అనుకుని, లేదా నేను నీ పాదాన్ని అని అనుకుని నన్ను ఎట్లా నడపాలో అలా నువ్వే నడిపించుకో. తన మీద భారం పెట్టుకోవాలా. ఇదేంటి నియమం? అర్జునుడు యుద్ధం చేసినప్పుడు తన మీద భారం పెట్టుకోలే, కృష్ణుడి మీద భారం పెట్టేశాడు. అచిద్వత్ పారతంత్ర్యం ఇది కావాల్సింది. అలా చేస్తే నువ్వు చేసిన ప్రతి కర్మ కూడా నీ భావనతోటి శుద్ధమైంది కనుక దాని పేరు కైంకర్యం అంటారు. ఏమంటారండి దాన్ని? కైంకర్యం అని అంటారు. లేకపోతే కర్మ. కేవలం నీ వరకే పెట్టుకున్న భావనతోటి శుద్ధమైతే ధర్మం. నేను చేస్తున్నాను అనుకుంటే ధర్మం. వాడు చేయించుకుంటున్నాడు వాడి కోసం అనుకుంటే అదే కైంకర్యం. అదే పని, అదే తిండి, అదే స్నానం, అదే పడక, అదే కుటుంబం, అదే ఆర్జన, ఏమైనా కావచ్చండి. వెనకాతల నీ భావం కనుక పరిపక్వమైందా దాని పేరు కైంకర్యం. అది పాసురం చెప్దాం, ఏమందో విందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం கரவைகள் பின் சென்று கானம் சேர்ந்து உண்போம் அறிவொன்றும் இல்லாத ஆய்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்றும் இல்லாத
గోవింద ఉందన్నోడు உறவேல் நமக்கு இங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் உந்தன்னை அன்பினால் உந்தன்னை சிறு பேர் அழைத்தனவும் சீரியருளாதே இறைவா நீ தாராய் பறை அருள் ఏలోరెంబాబాయి. ఇది పాసురం. ఏం చెప్తోంది ఇవాళ పాసురంలో? కృష్ణుడి దగ్గరికి వచ్చారు కదా నిన్న వీళ్ళంతా, వచ్చి మాకు మంచి పాయసం పెట్టవా, మాకు చక్కటి కంకణాలు కావాలి, భుజకీర్తులు కావాలి, చెవి పువ్వులు కావాలి, చెవి పోగులు కావాలి, పాదాలకి గజ్జెలు లాంటివన్నీ కావాలి, ఇంకా చాలా కావాలి, కొత్త బట్టలు కావాలి, కలిసి కూర్చుని తినే పాయసం కావాలి మాకందరికీ. ఇదే మేము ఆకలి కోసం తింటున్నది కాదు, రుచిగా ఉందని తింటుంది కాదు, నలుగురితో కలిసి తినాలి అనేటటువంటిదే మాకు తాత్పర్యమయా. అంచేత ఎలాంటి మాకు పాయసం కావాలంటే ఇలా చెయ్యి పెట్టి తీస్తే అలా కిందకి నెయ్యి కారుతూ ఉండే తీపి కలిగినటువంటి పరమాన్నము మేమందరం కలిసి భోంచేయాలి, నీతో కలిసి మేము భోంచేయాలి. ఇది మన వాళ్ళు అడిగారు. అమ్మో, ఇదేదో చాలా పెద్ద కోరిక కోరారా. మరి ఇంత కోరిక తీరటానికి తగ్గట్టుగా మనం ఏదైనా కొంత పని చేసి ఉండాలి కదా. ఏం చేశారు మీరు ఇంతవరకును చెప్పండి. అప్పుడు మీ దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉందో చూసి అదాన్ని ఏమైనా అవసరమైతే మేము దాన్ని కాంపెన్సేట్ చేస్తాంలేండి అన్నట్టుగా పోజు పెట్టేయండి. ఏమిటి మీరు ఇంతవరకు సాధించినది అంటే మన వాళ్ళు చెప్తున్నారే, ఏమయ్యా మేము సాధించేది ఏముంటుందయా, ఏమీ లేదు మా దగ్గర, ఏమీ లేదని డిక్లేర్ చేస్తారండి. ఏమి అంటే ఏమిటున్నాయి దాంట్లో అంటే ప్రధానంగా 3 చెప్పారండి మనవాడు సాధనాలు. అంటే సాధనాలు బోల్డ్ అని ఉన్నా వాటన్నిటిని 3 కేటగిరీస్ చేశారు. అందులో మొదటి కేటగిరీ నువ్వు ఆచరించే కర్మాచరణ, రెండవ కేటగిరీ మనం సంపాదించుకునే జ్ఞానం, చేత కర్మయోగం అంటారు, జ్ఞానయోగం అంటారు. ఇప్పుడు మనకి వాడు కొంచెం పెద్దవాడు అయ్యుండి తన ఇల్లు తను తుడుచుకుంటున్నాడు అనుకోండి, ఏమండి తన ఇల్లు తను తుడుచుకుంటున్నాడు అనుకోండి, తుడుచుకుంటే సంతోషించాలి కదా. అదే గొప్పవాడయ్యుండి తన ఇల్లు తుడుచుకున్నాడు, అదే పెద్ద చిన్నతనమేమో అని వాడికి అనిపిస్తుంది. చూసేవాళ్ళు వా పాపం ఏమిటండి, ఏమిటి ఆయన ఇల్లు ఆయన తుడుచుకుంటున్నాడు, ఆయన పాపం తుడిచిపెట్టేవాళ్ళు ఏరో ఏమిటో, ఏమో తన పని తను చేసుకుంటే సంతోషించాలి కదండి. తన పని తను చేసుకొనుట ఒక కర్మయోగమా అంటే ఈ కర్మయోగంతో నేను భగవంతుడిని పొందుతా అంటామా? కదండి, కాదు కదండి, అది సహజం అంటాం దాన్ని. అసలు మేము తినే తిండే సరిగా లేదా, ఏడు మా దగ్గర కర్మాచరణ ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటున్నా. ఉణ్బోం, ఎలా ఉణ్బోం, కానం సేరుంది ఉణ్బోం, అడవులు పడి తిరుగుతూ మేము తింటాం. ఎడ్లెంబడి పడిపోయి అడవుల తిరిగేటోళ్ళం. మాకు కర్మాచరణ ఎక్కడ ఉంటుందా? కర్మ చేయాలంటే దానికి చక్కటి గురుకుల వాసం చేయాలి, వేదం చదవాలి, వేద అర్థం తెలియాలి, వేద అనుష్ఠానం చేయాలి, దానికి పెద్ద యజ్ఞాలు యాగాలు యోగాలు అన్నీ చేయాలి. అలా చేస్తే వాడికి కర్మ
వాడు కొంతైనా రావచ్చు. దాని వెనక ఫలసంగ కర్తృత్వ త్యాగాలు ఇందాక ఏవో చెప్పాను చూడండి. ఇవన్నీ చెయ్యాలి. చేస్తే అప్పుడు అది కర్మ. అది నువ్వు యోగంగా చేస్తే అప్పుడు నీకు పుణ్యం ఏదో. అసలు మాకేం చేత కానే కావు, మా దగ్గర ఏం లేవు. లేవంటే మీ వృత్తి మీరు చేస్తున్నారు కదా. ఎందుకంటే మీరు గోపాలకులు. గోపాలంటే గోవుల్ని పాలించుట, అదే మీ కర్మయోగం కదా అని మేం చేయటం లేదయా. చేస్తున్నాం, కానీ దీనివల్ల నాకేదో ఫలితం వస్తుందని మేము చేయటం లేదు. ఇది మాకు సహజంగా జరిగేది కనుక చేస్తున్నాం అంతే. ఏం చేస్తున్నాం? కరవైగల్ పిన్సెండ్రు. ఇప్పుడు మామూలుగా గోవుల్ని పాలించుట అంటే అది ముసలి గోవైనా పాలించాలి, ఎండిపోయిన గోవైనా పాలించాలి, పిల్లల్ని ఇవ్వని గోవైనా పాలించాలి. మేము అట్లా కాదు కదా. కరవైగల్ పిన్సెండ్రు, అది పాలిచ్చేవైతేనే పాల కోసమనే మేము చేస్తుంటాం అంతే. అది బతకాలి కదా, అందుకోసం మేము చేస్తున్నాం. అందుకే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చింది. కాంతికి దీపానికి ఉండే బంధం వదిలేస్తే పోతుందా? హే కాంతి, నా జోలికి రాకు అని దీపం అందనుకోండి, అప్పుడు దీపం ఏమవుతున్నట్టు? కాంతినివ్వని దీపం ఉన్నట్టా పోయినట్టా? మమ్మల్ని వదిలితే నువ్వు పోతావా? నిన్ను వదిలితే మేము పోతాం, మమ్మల్ని వదిలితే నువ్వు పోతావు. ఓంకారంలో అకారము మకారము అని ఉన్నాయండి. ఇందులో అకారం తీసేసామనుకోండి ఓం అవుతుందా? అవ్వదండి. మకారం తీసామనుకోండి ఓం అవుతుందా? అవ్వదు. ఈ అకారానికి మకారానికి ఉండే సంబంధం ఎట్లాగైతే విడదీయ తగనిదో, ఒక మణికి అందులో ఉండేటువంటి ప్రకాశానికి సంబంధం ఎట్లా విడనిదో, పుష్పానికి పరిమళానికి ఉండే సంబంధం ఎట్లా విడరానిదో, సూర్యుడికి కాంతికి ఉండే సంబంధం ఎట్లా విడరానిదో, నీకు మాకు కృష్ణ బంధం ఇట్లాంటిదే. చిన్న పిల్లవాడిలా ఉండాలండి జ్ఞానంలో. చిన్నపిల్లవాడు అమ్మని కోరుతాడండి. ఎందుకోసమని? అమ్మ ఏదో పైసలు ఇస్తుంది, కారు ఎక్కిస్తుందనా? అమ్మ ఒడిలో కూర్చోవాలంతే. అమ్మ ఒడిలో కూర్చుంటే తర్వాత వాన వస్తే ఆవిడే కాపాడుతుంది, ఎండ వస్తే ఆవిడే కాపాడుతుంది, ఆకలిస్తే ఆవిడే పిస్తుంది, ఏది కావాలంటే ఆవిడే చేస్తుంది కదండి. ఆవిడ చేతిలో ఉన్నప్పుడు వీడికి ఇంకేముంటుందండి వేరే? ఆ పిల్లాడికి ఆ నిష్ఠ ఉంటుంది. మనకి ఎంత పెరిగినా దేవుడి విషయంలో ఉండాల్సిన నిష్ఠ అది. అంచేత మనకి సాధనము ఫలము రెండు ఆయనే. రేపు ఫలము ఆయనే, ఇది రేపు డిక్లేర్ చేస్తారు. ఈవేళ సాధనము నువ్వే, అది డిక్లేర్ చేశారు. రేపు దాన్ని ఇంటే ఈవేళకి కూడా ఇంకా చెప్పలేదు కానీ, ఇరైవా నీ తారాయ్ పరై, మాకు పరై ఇవ్వు అని అడిగారు. ఇంకా ఇప్పటిదాకా కూడా ఆ పరై అంటే ఏమిటో చెప్పలేదండి. ఇంకా పరై అంటే పుచ్చుకునేది ఏదో, ఇది ఇది అని రేపు డిక్లేర్ చేస్తారు. మన వ్రతానికి రేపు చివరి రోజు, రేపు భోగి. వ్రతము చేసిన తర్వాత రంగనాథుడు గోదాని తన దగ్గరికి పిలిపించుకుని పాణిగ్రహణం చేసి ఆలయంలోకి వెళ్ళాడు ఆయన ఉత్సవ విగ్రహంగా. గోదాదేవి అమ్మాయిగా వెళ్ళింది. వెళ్ళి లోపల స్వామితో చేరిపోయింది ఆవిడ. ఆశ్చర్యం అన్నమాట. ఇది మన కలియుగం ఆరంభం అయిన 100 ఏళ్లప్పుడు జరిగినటువంటి చరిత్ర. ఆవిడ 98వ ఏట పుట్టింది. 8-9 సంవత్సరాల బాలిక. అంటే కలియుగం ప్రారంభమయ్యి 104, 106 ఏళ్ళయిందన్నమాట. అప్పుడు జరిగిన సన్నివేశం ఇది. గోదాదేవి స్వామిని చేరిపోయింది. ఆ తర్వాత తానే విగ్రహ రూపంలో ఉండి మనకి ఫలింపచేసేట్టుగా ఉందండి. ఆవిడ రంగనాథుణ్ణి చేరి ఆ భోగము అనుభవించిన రోజు కనుక ఆ రోజుకి భోగి అని పేరు పెట్టారు. భోగి. ఆ సూర్యుడు ధనురాశిలోంచి
మకర రాశిలోకి సంక్రమిస్తే అది సంక్రాంతి, సంక్రమణము చెందితే సంక్రాంతి. ఆ సంక్రాంతి వచ్చింది అంటే దక్షిణాయనం పోయి ఉత్తరాయణం ప్రారంభమవుతుందండి. అయనం ప్రారంభమవుతుంటే 6 నెలల కాలం మారి కొత్త 6 నెలల్లోకి మనం పెడుతున్నాం. దక్షిణాయనం వెళ్ళిపోయి మళ్ళీ ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అలా అయనాన్ని ప్రారంభింపచేసేటట్టుగా సూర్యుడు ధనురాశిలోంచి మకర రాశిలోకి సంక్రమిస్తాడు. సంక్రమించేది కనుక సంక్రమణం, సంక్రమణమైన రోజు కనుక అది సంక్రాంతి అయిందన్నమాట. సంక్రాంతి అది మకర సంక్రాంతి, మకర రాశిలోకి వెడతాడు కనుక మకర సంక్రాంతి. దానికి ముందు రోజు గోదాదేవి ఈ భోగాన్ని పొందింది, అందుచేత అది భోగి, అది పండగ అయిందండి మన గోదా కళ్యాణం అన్నమాట. మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు. గోదా రంగనాథులు రేపు కళ్యాణం స్వీకరించి కలిగించాలి అని మేము ప్రార్థన చేస్తూ, శిష్టమాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్తార్యమనోనందనహేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జై శ్రీమన్నారాయణ.